ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన దేని కొరకు ప్రజలకే అర్థం కాలేదని నల్గొండ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి తెలిపారు. ఎంతో ఆశపడ్డ నల్గొండ ప్రజలకు మరోసారి మొండి చేయి చూపారని అన్నారు. మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం నల్గొండ పర్యటన వందలాది మంది కార్యకర్తలను నాయకులను నిర్బంధించి చివరికి తమ పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా అరెస్టు చేయించి ప్రజలకు ఏమీ మెసేజ్ పంపారన్నారు. కనీసం ఈసారైనా కేసీఆర్ మాదిరిగా నల్గొండకు వేల కోట్ల రూపాయలు ప్యాకేజీ ప్రకటిస్తారని ప్రజలెంతో ఆశించారని, కానీ మిగిలింది శుష్కప్రియాలు శూన్యహస్తాలు అన్నారు. అసలు నల్గొండకు సంబంధం లేని మే హ్యామ్ రోడ్ల శంకుస్థాపన మంత్రి కోమటిరెడ్డి జిమ్మిక్కని, ఎక్కడ తన మంత్రి పదవి ఊడిపోతుందోనని భయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమమన్నారు. 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసిన ఈ సభ వల్ల ఎవరికి ఉపయోగమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టార్గెట్ పెట్టి బలవంతంగా మహిళా సంఘాలను సభకు రప్పించారన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బడుపుల శంకర్, మాజీ ఎంపీపీ నారబోయిన భిక్షం, మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, మాజీ సర్పంచ్లు కోట్ల జైపాల్ రెడ్డి, ఎలిక శ్రీనివాసరెడ్డి, గుండెబోయిన జంగయ్య, నారబోయిన నరసింహ, అల్లి వెంకన్న, దండంపల్లి సర్పంచ్ మల్లెబోయిన బుచ్చిరాజు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసి భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు నల్గొండ వచ్చిన సందర్భంగా గతంలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు నల్గొండకు వస్తుందంటే నల్గొండ ఏదో అభివృద్ధి జరుగుతుంది, ముందు నడుస్తుందని చెప్పి ప్రజల్లో కూడా విశ్వాసం ఉండేది. గతంలో కేసీఆర్ గారు నల్గొండకు ఒక్కసారి వచ్చే 1000 కోట్ల నిధులు ఇచ్చి ఈ నల్గొండ 70 ఏళ్లలో ఏ విధంగా ఉందో ఒక 5 ఏళ్లలో ఏ విధంగా ఈ నల్గొండ పట్టణాన్ని కానివ్వండి, నల్గొండ నియోజకవర్గాన్ని కానీ ఏ విధంగా ఉందో ఈ నల్గొండ ప్రజలను ఎక్కడ అడిగినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు చేసిరు ఏం చేసింది అనేది కూడా ప్రజలకు తెలుసు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి ప్రజల్ని నీరు గార్చడం జరిగింది. కేవలం వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ పెబ్బల కోసమే ఈ బహిరంగ సభ పెట్టుకొని వాళ్ళేదో వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికే నిన్న సీఎం గారు మీటింగ్ పెట్టి నల్గొండకు ఒక్కటన్నా హామీ వేయకుండా వెనుదిరగడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ పర్యటన రావడం జరిగింది. దాని సందర్భంగా మా జగదీశ్వర్ రెడ్డి గారు 3 ఫీట్లు ఉన్నాడు, ఆయన ఒక్కరిని ఓడగొట్టాలనే ఒక సందర్భంలో మాట్లాడిన విషయంలో జగదీశ్వర్ రెడ్డి గారు 3 ఫీట్లు ఉండొచ్చు, కానీ నువ్వు ఎన్ని ఫీట్లు ఉన్నావు మొదలు నువ్వు గుర్తుపెట్టుకో. జగదీశ్వర్ రెడ్డి గారు 3 ఫీట్లలో ఉండి 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఏమేమి అభివృద్ధి చేసిండో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ 3 ఫీట్లో ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారే మిమ్మల్ని ముప్పు తిప్పలో పెడుతుండే అసెంబ్లీలో కూడా, అది కూడా గుర్తుపెట్టుకొని నువ్వు మాట్లాడాలి. గత యాసంగిలో ఒక మీటింగ్ పెట్టి ఎకరానికి ఇచ్చిండు రైతు బంధు, ఇంకొక మీటింగ్ పెట్టి ఇంకొక ఎకరానికి ఇచ్చిండు. 2 ఎకరాలతోనే ఆ రైతు బంధుకు రామ్ అన్నాడు. రేపు 30వ తారీఖు నాడు వేస్తున్నాడు. ఆ రేపు 30వ తారీఖు నాడు కూడా వాళ్ళు ఎన్ని ఎకరాలకు వేస్తారు అనేది కూడా నిన్న సభాముఖంగా కనీసం తెలియపరచలేదు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక దేవుళ్ళ మీద కొట్టేసి ప్రతిపక్ష నాయకులను విమర్శించడంతో ఆయన కాలం వెలిపించుకుంటూ తప్పిస్తే వాళ్ళు చేసేది ఏం లేదు. మొలకెత్తి నేను అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీని రద్దుపరిచి ఎన్నికలు పెట్టు, ఎవరు మొలకెత్తనీరు అనేది అప్పుడే తెలుస్తుంది. అది ముఖ్యమంత్రి గారు గ్రహించి మాట్లాడాలి. నర్సింగ్పేట రోడ్డు కానీ, పెద్దసురారం నుంచి పజ్జూరు పోయే రోడ్డు కానీ, అట్లాగే లింక్ రోడ్స్ కానీ, చందనపల్లి నుంచి ఇండ్లూరు పోయే రోడ్డు కానీ, ఇట్లా లింక్ రోడ్స్తో సహా నర్సింగ్పేట చెన్నుగూడెం నుంచి పోయే రోడ్డు కానీ, ఎలక్షన్లో అప్పుడు హామీలు ఇచ్చి పాత నర్సింగ్పేట నుంచి నేను గెలవగానే నెలలనే ఇప్పుడు రోడ్డు పూర్తి చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు 3 సంవత్సరాలు కావస్తున్నా అక్కడ చూసిన పాపాన కూడా పోలేదు. ఏమైనా ఊళ్ళకు వచ్చి ఆయన నచ్చినటువంటి కార్యకర్తలకు జేబులో 10 రూపాయలు పెట్టి పోగానే జనాల కడుపు నిండేది కాదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నిరూపించుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.
స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు మాట్లాడుతూ నల్గొండ జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి అబద్ధాలు, అసత్యాలు, రోత మాటలు మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిలను వ్యక్తిగతంగా విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే జగదీశ్వర్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు బకరం నరేందర్, పోలీస్ శివాజీ, శ్రీనివాస్, నరేష్, శంకర్, సైదులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజాపాలన గొప్ప చెప్పుకుంటారు, ప్రజానాయకులు అంటున్నారు కదా, మరి పోలీసులు లేకుండా మరి ఎందుకు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకులని, యువజన నాయకులు అందరూ అరెస్ట్ చేసి నేను రావాల్సిన కర్మం పెట్టింది నీకు. నిజంగా కూడా నువ్వు మెచ్చే పనులు చేస్తే దీన్ని అడుకుంటారు. ఎవరెందుకు కట్టుకుంటారు, దేనికి కట్టుకుంటారు చెప్పండి. నిజంగా పోలీసు వాళ్ళని పక్క పెట్టుకొని రావాలి కాదు, ఒక ముఖ్యమంత్రిగా ప్రజానాయకులు అనిపించుకుంటే నిజంగా కూడా ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తావు, ఏం సంక్షేమం చేస్తావు, ఏం నిధులు ఇస్తావు, ఎట్లా ఇస్తావు చెప్పాలి తప్ప కానీ బూత్ మాట్లాడడం తగదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ కూడా చెప్తున్నాం, మా స్థాయికి తగదు నీకు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉండి తొక్కుతాం, పని పెడతామని మాట్లాడడం తగదు. మరి ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారిని పట్టుకొని ఒక గంజా మొక్క అనడం. ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం ఉన్నాడు, నిరకాలస్యం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులు పెట్టుకొని జైలు పోయి ఈరోజు రైల్లోకి చేసిండు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో 10 సంవత్సరాల అభివృద్ధి పనులు చేపట్టిండు. అలాంటి నాయకులను పెట్టుకొని ఈరోజు వ్యక్తిగతంగా మరి విమర్శలు చేయడం తగదు.